ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కానీ భర్తగా శరణ్య విషయంలో కూడా ఆ హ్యాపీ ఏదో నా లైఫ్లోకి వచ్చేస్తే ఓ ఫుల్ఫిల్నెస్ ఉండేదిగా. చిన్న నెట్ ప్రాక్టీస్ చేద్దాం. శరణ్య, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ఇంతకాలం నేనెంతగానో అసహ్యించుకున్నాను. ఇప్పుడు ఆ విషయం మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నారు? నన్ను మరోసారి బాధ పెట్టడానికేనా? కాదు శరణ్య, నిన్ను క్షమాపణ కోరుకోవడానికి. నా మీద మీకు నిజంగానే కోపం పోయిందా? నీ మీద నా కోపం మొత్తం పోయింది శరణ్య. తెలీదు కానీ ఇప్పటికీ నా మైండ్లోంచి సమీర మాత్రం పోవట్లేదు. మైండ్లో ఉన్న సమీర నన్ను ఆయన మనసులోకి ఎలా రాణిస్తుంది?